అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉచిత చేప పిల్లల పంపిణీ లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమాన్ని ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించారు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్. ఈ క్రమంలో ఎల్లమ్మ చెరువులో 5.17 లక్షల రూపాయలతో 3 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. దీని ద్వారా 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని మంత్రులు తెలిపారు. నియోజకవర్గం మొత్తం 165 చెరువులకు గాను 38,92,000 ఉచిత చేప పిల్లలు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇక ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యశాఖ కీలకంగా మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. చేప పిల్లల సైజు ప్రకారంగా గానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దల మంత్రి గారిని కోరుతున్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, పల్లెలు పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి 3 లక్షల పిల్లలు ఇచ్చినారు. ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం హుస్నాబాద్ కు సంబంధించిన దాంట్లో ఎల్లమ్మ చెరువు పెద్దది, శనిగారం చెరువు పెద్దది, ఇట్లా మండలంలో 1-2 చెరువులు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఇది మున్సిపాలిటీ కాబట్టి మార్కెటింగ్ అవకాశం కూడా ఉంటుంది. ఇందులో రొయ్యలు కూడా వేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలనే సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా రొయ్యలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా ఈ టూరిజం ప్రాంతం కూడా కొంత డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచనతో నడుస్తా ఉంది. 18 కోట్ల రూపాయలతోటి కాబట్టి ప్రాంత ప్రజలు కూడా టూరిజంకి వచ్చినప్పుడు కూడా ఫిష్ కొనుక్కునే విధంగా మన ఫిష్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించినట్టయితే రాంగా పోంగా చేపలు కొనుక్కొని పోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ మరొకసారి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులను కాపాడే అంశం లోపల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అది చేనేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, మత్స్య కార్మికులు కావచ్చు, తర్వాత కుల వృత్తులు చేసుకునేటువంటి యాదవకులకు సంబంధించినటువంటి గొల్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. వారి సంక్షేమానికి కృషి చేస్తామనే మాట ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.